భాగవతం 10వ స్కంధం పార్ట్ 5. సుకమహర్షి ఇలా కొనసాగించాడు. పరీక్షిత మహారాజా, ఇప్పుడు కృష్ణుడు గోకులంలో తన బాలలీలలు ముగించి మధురలో కంసుని సంహారం చేసి ధర్మాన్ని స్థాపించాడు. విను, నీకు వివరంగా చెబుతాను. 1. కంసుడు పంపిన రాక్షసుల సంహారం. కృష్ణుడు పెరుగుతున్న కొద్దీ కంసుడు గోకులానికి రాక్షసులను పంపేవాడు. 1. పుతన శిశువుల రూపంలో కృష్ణుణ్ణి చంపాలనుకుంది, కాని కృష్ణుడు పాలు పీలుస్తూనే ఆమె ప్రాణం తీశాడు. 2. శకటాసురుడు బండిని తొక్కుతూ దాడి చేశాడు. కృష్ణుడు కాలితో తన్ని బండిని విసిరేశాడు. 3. తృణావర్తుడు గాలి రూపంలో వచ్చి కృష్ణుణ్ణి తీసుకెళ్లాడు, కాని కృష్ణుడు అతన్ని గొంతు పట్టుకుని చంపేశాడు. 4. అఘాసురుడు పెద్ద పాము రూపంలో బాలలను మింగాలనుకున్నాడు. కృష్ణుడు అతని కంఠంలోకి ప్రవేశించి చంపేశాడు. 5. కేశి ధెనుకాసురుడు వరుసగా గుర్రం, ఎద్దు రూపంలో వచ్చారు. కృష్ణుడు, బలరాముడు వారిని సంహరించారు. ఇవన్నీ కంసుని భయాన్ని పెంచాయి. 2. కంసుని యుక్తి కృష్ణుణ్ణి మధురకు ఆహ్వానించడం. కంసుడు చివరికి ఓ పన్నాగం పన్నాడు. అతను అక్రూరుడిని పిలిచి ఇలా అన్నాడు: కృష్ణుడు, బలరాముడు మధురకు రానివ్వు. రథపోటీ చూడమని ఆహ్వానించు. నేను వారిని అక్కడే చంపేస్తాను. భక్తుడు అయిన అక్రూరుడు అంతరంగంలో సంతోషించాడు. కృష్ణుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకోవాలని కోరుకున్నాడు. గోకులానికి వెళ్లి కృష్ణుణ్ణి ఆహ్వానించాడు. గోపికలు కన్నీళ్లు పెట్టుకుంటూ, మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు కృష్ణా అని రోదించాయి. కృష్ణుడు వారిని ధైర్యపరుస్తూ, నేను తిరిగి వస్తాను అని హామీ ఇచ్చాడు. 3. మధురలో ప్రవేశం కృష్ణుని లీలలు. కృష్ణుడు మధురలోకి రాగానే పట్టణ ప్రజలు పూలతో ఆహ్వానించారు. కృష్ణుడు ఒక బట్టవాడి దగ్గర అందమైన వస్త్రాలు అడిగాడు. అతడు తిరస్కరించగా కృష్ణుడు అతనికి శిక్ష విధించాడు. ఒక గంధకారుడు సువాసనీయ గంధాన్ని సమర్పించగా కృష్ణుడు అతనిని ఆశీర్వదించాడు. కృష్ణుడు పట్టణంలోనే కూబజ అనే వక్రమైన దాసిని చూసి తన కాళ్లతో ఆమె వెన్ను సరిచేశాడు. ఆమె సుందరిగా మారింది. 4. కంస సంహారం రథపోటీ. రథపోటీ జరిగే ప్రాంగణంలో మొదట చాణూరుడు, ముష్టికుడు అనే వీరులు కృష్ణుడు, బలరాముడితో పోరాడారు. కృష్ణుడు చాణూరుని, బలరాముడు ముష్టికుణ్ణి చంపారు. చివరికి కృష్ణుడు కంసుణ్ణి చూశాడు. కంసుడు తన సింహాసనం మీద నుండి దూకి యుద్ధానికి సిద్ధమయ్యాడు. కాని కృష్ణుడు అతన్ని వెంటనే పట్టుకుని సింహాసనం మీద పడగొట్టి చంపేశాడు. కంసుని మరణంతో ప్రజలు సంతోషించాయి. నందబాబా, వసుదేవుడు, దేవకి అందరూ కృష్ణుణ్ణి ఆలింగనం చేసుకున్నారు. 5. ఉగ్రసేనుని రాజ్యాభిషేకం మరియు కృష్ణుని నిర్ణయం. కృష్ణుడు ఉగ్రసేనుణ్ణి మళ్లీ రాజుగా నియమించాడు. అయితే కృష్ణుడు, బలరాముడు మధురలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్య నేర్చుకోవడం ప్రారంభించారు. ఈ విధంగా భగవంతుడు ధర్మస్థాపన కోసం మధురలో తన కొత్త లీలలు ఆరంభించాడు. పార్ట్ 5 సారాంశం. రాక్షసుల సంహారం. అధర్మానికి భగవంతుడు శిక్ష తప్పక విధిస్తాడు. అక్రూరుని ఆహ్వానం భక్తునికి భగవంతుని దర్శనం లభిస్తుంది. కంస సంహారం అహంకారాధర్మానికి అంతిమ శిక్ష. కూబజ రూపాంతరం భక్తి, వినయంతో జీవితం మారుతుంది. సుకమహర్షి పరీక్షితునికి బోధ. పరీక్షితా, కంస సంహారం విన్నవారికి పాపాలు నశిస్తాయి. కృష్ణుడు కేవలం యోధుడు కాదు, లోకాన్ని రక్షించడానికి వచ్చిన పరమాత్మ.